బతుకు బతికి ఇంటనకాల చావన్నట్టు మహారాణిలాగా ఆ ఇంట్లో బ్రతికే నన్ను నా కూతుర్ని తీసుకొచ్చి దిక్కు మొక్కు లేనోళ్ళలాగా ఈ ఇంట్లో పడేస్తాం. ఇక్కడ మేము ఒక్క క్షణం ఉండం, మా వల్ల కాదు. అత్తయ్య అలా అనకండి అత్తయ్య, ఎక్కువ రోజులు అవసరం లేదు. ఈలోగా నేనేదో ఒకటి చేస్తాను. ఏం చేస్తావు నాయనా? దాన్ని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నీ బిడ్డకి తల్లిని చేయబోతున్నావు. అది చాలదన్నట్టు ఇంకా ఏదో చేస్తాడంట. రాజభోగం అనుభవించే నా కూతురు తీసుకొచ్చి ఇక్కడ పడేశావు, ఇంకా ఏం చేస్తావు? అత్తయ్య మీరే అలా అంటే ఎలా? ఉన్న సమస్యను అర్థం చేసుకుని సర్దుకుపోవాలి. అంజలి నువ్వైనా చెప్పు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అలాగే బాబా, నీకోసం నేను తప్పకుండా అడ్జస్ట్ అవుతాను. కానీ నువ్వు మాత్రం ఆ కళ్యాణితో కలిసిపోయి నన్ను మర్చిపోకూడదు, నీ మనసు మారిపోకూడదు. అలా ఎప్పటికీ జరగదు. ఆ ఆస్తి నా చేతికి వచ్చేంత వరకే వాళ్లకు అనుకూలంగా ఉన్నట్టు నటిస్తాను. ఆ తర్వాత ఏం చేయాలో అది చేస్తాను. సరే బాబా, నేను నమ్ముతాను. నమ్మి నమ్మే నీ బతుక్కి గతి పట్టింది. అత్తయ్య నేనేమి అంజలిని మోసం చేయడం లేదు, చెయ్యను కూడా. కావాలంటే తన కడుపులో పెరుగుతున్న నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ప్రమాణాలు ఎందుకులే నాయనా, నీ మీద మాకు నమ్మకం ఉంది. చూడంజలి, ఆ ఆస్తి చేతికందిన మరుక్షణం ఆ కళ్యాణిని ఇంతకింత అవమానించి నీ చేతులతోనే ఇంటి నుంచి వెళ్ళకూడదు గాని, సరేనా? సరే. మాస్టర్, మిమ్మల్ని ఆగండి, నా మాట వినండి. నమస్తే. చెప్పండి సార్. ఒక ఆవిడ నా బాబుని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయింది. కంప్లైంట్ ఇవ్వాలి. వాట్? కిడ్నాప్? అవును సార్. తనని ఎలాగైనా మీరు వెతికి పట్టుకొని నా బాబుని నాకు అప్పగించాలి సార్. అలాగే ట్రై చేస్తాం. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ రాసివ్వండి. అలాగే సార్. మాస్టర్, మనలో మనకెందుకండి? ఇంట్లో ఉన్న ఇంత చిన్న విషయాలన్నీ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం ఎందుకండి? చూడండి, ఇది నా బాబుకు సంబంధించిన విషయం. ఇందులో మీరు తలదూర్చకండి. ఈవిడెవరు? తను నా కాబోయే భార్య. మరి కిడ్నాప్ చేసింది ఎవరు? సుందరి అని ఈవిడికి తెలిసిన మనిషి. ఆ పరిచయం అడ్డు పెట్టుకుని బాబుని తీసుకువెళ్ళిపోయింది. సార్, మీరు ఇతను తీసుకురమ్మన్నారు కదా, తీసుకొచ్చాను సార్. అవునా? ఎలా ఉన్నావు? బావున్నాను. నువ్వు ఈ ఊర్లో? ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను సార్. రమణ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఏ రమణ, నీకు మీ ఆవిడికి మధ్య ఉన్న గొడవలు సర్దుమని. ఈయన భార్య పేరేమిటి? సుందరి సార్. ఏంటయ్యా ఇది? ఆ సుందరేమో మీకు తెలిసినవిడా అంటావు, మా కానిస్టేబుల్ మీ భార్య అంటున్నాడు. అంటే ఇది మీకు రెండో పెళ్ళా? అవును సార్. మరి మొదటి భార్యతో డైవర్స్ అయిందా? లేదు. అంటే తల్లి దగ్గర కొడుకుంటే వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు, అంతేనా? చూడండి, ఇలాంటివి ఏవైనా ఉంటే కోర్టుకు వెళ్ళి తెలుసుకోండి. ఇక్కడికి వచ్చి మా టైం వేస్ట్ చేయకండి. సారీ సార్.